హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఎన్నికలు అయిపోయి వారం అయింది, కానీ స్పెక్యులేషన్స్ మాత్రం ఆగట్లేదు. సో కొందరు కూటమి అంటున్నారు, కొందరేమో లేదు జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే 151కి మించి వస్తున్నాం అని చెప్పేసి ఆయన చేసిన ప్రకటన కొంత గందరగోళానికి దారితీసింది. ఇవాళకి చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎవరు గెలుస్తారు. పెద్ద చర్చనీయాంశం రాష్ట్రం అంతా. జూన్ 4 వరకు ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇటీవల కాలంలో ఒక్కసారిగా రైజ్ అయిన రైజ్ సంస్థ గతంలో కర్ణాటక ఫలితాలు చూసిన చాలా యాక్యురేట్గా ఇచ్చింది, తెలంగాణ ఫలితాలు చూసిన చాలా యాక్యురేట్గా ఇచ్చింది. సో ప్రస్తుతం రైజ్ ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. అసలుకు ఈ సర్వేలేంటి, వీటి యొక్క ప్రామాణికత ఎంత, ఎందుకు సర్వేల్లో డిఫరెంట్ వస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. సార్, చాలా రోజులుగా మిమ్మల్ని మా స్టూడియోలో కూర్చోబెట్టాలనుకుంటున్నాం, కుదరట్లా. అంటే ఎలక్షన్ సీజన్ కదా, ఇక తప్పట్లేదు. సార్, ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న, సర్వేల ప్రామాణికత ఎంత? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, పెద్ద సంస్థలు టైమ్స్ నౌ ఏమో 22 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్తుంది. ఇంకొక సంస్థ ఏమో లేదా 22 సీట్లు కూటమికి వస్తాయని చెప్తుంది. అట్లనే లోకల్లో కూడా కొన్ని సంస్థలు భిన్నమైన ఒపీనియన్లు ఇస్తున్నాయి. సర్వేలు ప్రామాణికత ఉంటే ఒక రకంగానే రావాలి కదా. ఓకే, 22 సీట్లు ఒకరికి ఇస్తే 20 ఇవ్వచ్చు, ఇంకొకళ్ళు 18 ఇవ్వచ్చు. కానీ ఇటు అటు ఉల్టా ఎందుకు అయిపోతుంది సార్? అంటే మీరు మంచి క్వశ్చన్ వేస్తారు. విషయం ఏంటంటే, సర్వేల ప్రామాణికత కంటే కూడా క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు క్రెడిబిలిటీ, నేను ఒకటి చెప్పాను అంటే నా క్రెడిబిలిటీని పనంగా పెట్టి నేను చెప్తున్నా. చాలా మంది చాలా చెప్పేయచ్చు, కానీ వచ్చే ఎలక్షన్స్కి ఏం చేస్తారు? గతంలో తెలంగాణ ఎలక్షన్ విషయంలో మనం ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చాం. సో కొంచెం ఇటు అటు అయితే తేడా ఉండొచ్చు. ఎందుకంటే మన సర్వే శాంపిల్స్, సర్వే మనం చేసిన విధానము, ఇవన్నిటితో పాటు ఎర్రర్ పర్సంటేజ్ ఉంటుంది, కొంత ఇటు అటు తేడా ఉండొచ్చు. అంటే మొత్తం మీరన్నట్టు ఇటు 22 అటు 22 అంత తేడా ఉండదు. అదే అంటే ఎక్కడో కొంత పొలిటికల్ ఎఫిలియేషన్ ఆ సర్వే సంస్థలకు ఉంది. ఇప్పుడు మనం తీసుకోండి, మనం ఏ పార్టీ కూడాను కొమ్ము కాయట్లేదు, ఏ పార్టీకి కూడా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే కూడా మనకు బిజినెస్ కూడా ఇంపార్టెంటే. అంతే కదా. ఎందుకంటే మనం ఖర్చు పెడుతున్నాం, డెఫినెట్ గా రావాలి అనుకునేటప్పుడు బిజినెస్ జరగాలి అనుకుంటే ఏమవుతుంది? ఒక పార్టీ కొమ్ము కాస్తే ఆ పార్టీకే మనం పరిమితం అయిపోతాం. క్రెడిబిలిటీ పనంగా పెట్టి మనం దిగుతున్నాం. అంటే ఈసారి ఒక్కసారి గనక ఏదైనా తేడా ఇస్తే ఇంకోసారి నమ్మరు. అంతే, ప్రజలు నమ్మరు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మీతో ఎవరైతే అంటగాగుతున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో నమ్మరు. అంతే, వాళ్ళు ఇప్పటికైతే మీతో క్లోజ్ గా మూవ్ అవుతారు, కానీ తర్వాత నమ్మరు. సో అది ఇవన్నీ కూడా ఇబ్బందే. మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే ప్రామాణికత. ఎవరైతే గ్రౌండ్ లో ఉండి, ఎవరైతే కరెక్ట్ గా మాక్సిమం శాంపిల్స్ తీసుకొని కరెక్ట్ గా అనలైజ్ చేస్తారో ఆబ్వియస్ గా వాళ్ళకి యాక్యురేట్ రిజల్ట్సే వస్తాయి. కొన్ని సంస్థలు ఎలా చెప్తున్నాయి, కొన్ని సంస్థలు అలా చెప్తున్నాయి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది అనేది ఒక లెక్క. ఇప్పుడు కర్ణాటకలో మన కాంగ్రెస్ గురించి చెప్పినప్పుడు మనకేం లేదు. అవును. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గురించి చెప్పినప్పుడు కూడా మనకేం లేదు. ఈవెన్ ఇప్పుడు ఎన్డీఏ వస్తుంది అనేటప్పుడు కూడాను మనకి నేరుగా ఎవరితోనూ పరిచయం లేదు. కరెక్ట్. అయితే సార్, ఎంత శాంపిల్ చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది? అంటే ఒక నియోజకవర్గం, దాని ఓటర్స్, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఎక్కడ ఒక చోట ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ మీరు అనుకున్నారనుకోండి, ఒక గాజువాక్ అనుకున్నారనుకోండి, 3 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఒక భీమిలి అనుకున్నారనుకోండి, భీమిలి కూడా 3 లక్షల వరకు ఉన్నారు. లేదు ఏదో చిన్న కాన్స్టిట్యున్సీ తీసుకున్నారనుకోండి, 1,90,000, 1,70,000 అయితే చాలా తక్కువ, అలా తీసుకున్నారనుకోండి, మనం యావరేజ్ గా మనం ఇప్పుడు చేసిన వాటన్నిటి కూడా 4,000 శాంపిల్స్ తీసుకున్నాం. 4,000 శాంపిల్స్ అంటే ఏంటి? ఇన్ డెప్త్ రీసెర్చ్. అది ఎలా ఉంటుందంటే దాదాపు ఒక 300-400 పేజీలు ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడ గెలుస్తున్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సెగ్మెంట్ ఆఫ్ వాటర్స్, ఏ ఏరియాలో మీకు బలంగా ఉన్నారు, ఎక్కడ బలహీనంగా ఉన్నారు, తర్వాత ఏ ఏజ్ గ్రూప్ మీ వైపు ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ అపోనెంట్ వైపు ఉన్నారు, తర్వాత ఏ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది కదా. అంటే కార్మికులని, తర్వాత ఉద్యోగులని, నెక్స్ట్ విద్యార్థులని, కొత్తగా వచ్చిన ఓటర్లు, తర్వాత సామాజిక వర్గాల వారీగా ఉంటుంది.
సామాజిక వర్గాల వారీగా ఏ పార్టీ వైపు చూస్తున్నారు అనేది ఇదంతా ఇండెప్త్. అన్ని అంటే ఆయా సెక్టర్లు అన్నింటినీ వేరాజ్ మీకు ఒక పోస్ట్ పోల్ సర్వే కానీ ఒక ప్రీ పోల్ సర్వే కానీ 175 కాన్స్టిట్యున్సీలకు చేసినప్పుడు ఇంత శాంపిల్ సైజ్ అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, కేవలం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇంతే, అంతే, అంతకుమించి ఏముండదు. ముందైతే కొంచెం క్వశ్చన్ ఎక్కువ ఉంటుందేమో. ముందంటే కాదు, అది ఇప్పుడు మనకి ఒక క్లయింట్ కావాలి అనుకునేటప్పుడు ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు జనరలైజ్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది. జనరలైజ్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది, దానికి అంత అవసరం లేదు. దట్టు మనకి ఏంటంటే మనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే మనం టెక్నికల్ గా ఎలాంటి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు, టెలిఫోనిక్ కాల్స్, IVRS మనం ఎంటర్టైన్ చేయట్లేదు. ఓకే. ఎందుకంటే నాకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ IVRS. అది యాక్యురేట్ గా రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ మూడ్ బట్టి ఉంటుంది. వాడు ఒకడు కాల్ లిఫ్ట్ చేస్తాడు, ఒకటి లిఫ్ట్ చేయడు, వాడికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి నొక్కి పడేస్తాడు. టెక్నికల్ గా నేను వెళ్ళట్లా. మీరు లోకల్ అంశాలు కూడా కొంచెం పరిగణలోకి తీసుకుంటారనిపిస్తుంది నాకు మీ వీడియోలు చూసిన తర్వాత. సో మనం మాట్లాడతాము, వాడికి కూటమికి వేయాలని ఉండొచ్చు, కొంచెం న్యూట్రల్గా ఉండొచ్చు, కొన్ని చాలా చాలా అంశాలు ప్రభావితం చూపిస్తాయి కదా. సపోజ్ నెల్లిమర్ల ఇలాంటి నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత చేసినా ఎంత చెప్పినా ఆ కాలనీలో ఆ పర్టికులర్ తండాలో వాడెవడో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, వాడు చెప్పింది వాళ్ళు వింటారు. అవును. సో ఇవన్నీ మీరు పరిగణలో తీసుకుంటా. అదే కదా చెప్పాను, క్లయింట్ బేస్డ్ అయితే ఇన్డెప్త్ వెళ్తాం. ఇన్డెప్త్ వెళ్ళేటప్పుడు ప్రతి పంచాయతీలో కూడాను అక్కడ స్థానిక సమస్యలు ఏంటి, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఎంతవరకు చేయగలరు, ఒక 50 నుంచి 100 ఓట్ల వరకు ఎవరు ప్రభావితం చేయగలరు, లేకపోతే ఒక 300 వరకు ఎవరు చేయగలరు, వాళ్ళ కాంట్రాక్ట్స్ తో పాటు ఇటీవల రాజకీయ పరిణామాలు అంటే ఎవరెవరిని మీరు ఏ కమ్యూనిటీని ఎక్వైర్ చేయాలి అంటే మీ వైపు తిప్పుకోవాలి, ఏ కమ్యూనిటీ మీకు పర్లేదు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, మీరు అంత ఇది ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా దాంట్లో మెన్షన్ చేస్తాం. అది ఇన్డెప్త్ వెళ్ళేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటుంది. బట్ వేరేజ్ ఏంటంటే, మీరు ఇంకా క్వశ్చన్కి రాలేదు, బట్ నేను ఒకటి చెప్తున్నా. గతంలో నాకు ఒక ఛానల్లో అడిగారు, ముద్రగడ పద్మనాభం ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో, ఒక 20-30 వేలు ఓట్లు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఓట్లు చీల్చేసి అంటే. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు కానీ, ఇంకొకరు సోకాల్డ్ ఎవరైతే నేను ఓడిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వ్యక్తులు కానీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే, పూర్వం వేరు, టీడీపీ స్థాపించినప్పుడు వేరు, ఎన్టీఆర్ ఒక ఇలా ఇచ్చేస్తే ఒక సమూహం కదిలినట్టు ఇప్పుడు అలా ఉండదు. ఇంట్లో భర్త మాట భార్య విందు, భార్య మాట భర్త విందు. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఎన్నికలు. అందుకనే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది స్థానికంగా మాత్రమే, పంచాయతీ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, అందుకే మీరు చాలా ఇన్ డెప్త్ చేశారని అనిపించింది మీ వీడియోలు చూశాక, అందుకని.